ఒరే, అగ్ని పరీక్షను ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అగ్ని పరీక్షను స్టార్ట్ చేసి వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా చేసి లాస్ట్కి ఒకటి రెడ్ అంటాడు, ఒకటి గ్రీన్ అంటాడు, ఒకటి రెండు చూపిస్తాడు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు ఇప్పుడే తెలియాలి. వెల్కమ్ టు మై ఛానల్ రామా ఈకోడ్. ఎడిటర్కో పెద్ద దండం సామి. అసలు ఏం చూపిస్తున్నాడో, ఎందుకు చూపిస్తున్నాడో ఏం అర్థం కాదు. జడ్జ్మెంట్ ఒకటి బాగా చూపించాలి అని ఫిక్స్ అయ్యాడు. మిగతా ఏం పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో అర్థమే కాదు. ఎడిటర్ భయ్యా, నిజం చెప్పు, పేమెంట్ సరిగ్గా ఇవ్వనన్నారా లేక దేనికో ఫ్రస్ట్రేషనా? ఫస్ట్ ఎపిసోడ్లో నేను అనుకున్నా జడ్జెస్ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు అని. ఇప్పుడు అర్థమవుతుంది ఎడిటర్ మిస్టేక్స్ అని. జడ్జెస్ వాళ్ళకి గ్రీన్ ఎందుకు ఇచ్చారో, రెడ్ ఎందుకు ఇచ్చారో కాస్త ఎపిసోడ్లో చూపించాలిగా. అన్నీ కట్ ఎక్కువ టైం పడుతుంది అంటే ఇంకో 1 hour పెంచాలి. ఏమయ్యద్ది? ఎలాగో ఓటీటీనేగా, వేరే ప్రోగ్రామ్స్తో క్లాష్ కూడా రాదు. ఏదో నామకే వాస్తే ఈ ఆడిషన్స్ అయినట్టుంది. ఇలాగే సగం ఇచ్చి వాళ్ళు అసలు డిజర్వింగ్ క్యాండిడేట్ ఊరికే గ్రీన్ ఇచ్చారో అస్సలు అర్థం కావట్లే. లాయర్ ప్రశాంత్ 3 క్యారెక్టర్స్ కిట్ అంటే ఒక క్యారెక్టర్ చూపించారు, ముగ్గురివి ఒకేలా చూపించారు అని బిందు చెప్పింది. అసలు మాకేం చూపించారు రాజా? మేము ఇంకేం జడ్జ్ చేస్తాము? అక్కడ ఇంకో మహానుభావుడు ఆడవాళ్ళ డెలివరీ పెయిన్ కంటే మగవాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కలిగే బాధే ఎక్కువ అంట. ఏ సంత నుండి తీసుకొచ్చావురా అయ్యా వీళ్ళందరినీ? వీడిని ఎక్కడైనా చూపించండిరా బాబు, ఇలా వదిలేకండి. నర్సయ్య తాత ఎవరికి తాత, ఎందుకు తాత? మీసాలకి తెల్ల పెట్టేస్తే తాత అయిపోతాడా? జడ్జెస్ ఇంకా చిన్న కూచులు అనుకుంటున్నారా? జడ్జెస్ ఇచ్చిన టాస్క్ అసలు నిజమైన తాత చేయగలడా? కానీ ఇతను చేశాడు. బట్ వై రెడ్? వై? ఊర్మిళా చౌహాన్ ర్యాంప్ వాక్ విత్ కొండ అసలు ఏమైనా సరిగ్గా చేసిందా? గ్రీన్ ఎందుకు ఇచ్చారు? వై సార్ వై? మీ కట్ సీన్స్ వల్ల జడ్జెస్ని తప్పు పట్టాలో, ఎడిటర్ని తప్పు పట్టాలో, ఇలాంటి మహానుభావులు సెలెక్ట్ చేసిన టీంని తప్పు పట్టాలో అసలు ఏం తెలియట్లేదు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.